గోపికలు ఋషులని మీకు తెలుసా? హిందూ పురాణాల ప్రకారం, ముఖ్యంగా భాగవత పురాణం ఆధారంగా గోపికలు భూలోకంలో జన్మించడానికి సంబంధించిన కథనం చాలా ప్రసిద్ధి చెందింది. శ్రీరామావతార కాలంలో కొంతమంది ఋషులు, మునులు, జ్ఞానులు శ్రీరాముని సాంగత్యాన్ని, సన్నిహిత్యాన్ని అనుభవించాలని కోరుకున్నారు. అయితే ఆ జన్మలో అది వారికి సాధ్యపడలేదు. దాని ఫలితంగా వారికి శ్రీకృష్ణుడితో అత్యంత దగ్గరి సంబంధం లభించాలని కోరుకుంటూ వారు చేసిన తపస్సు, భక్తి కారణంగా వారంతా తరువాతి జన్మలో అంటే కృష్ణావతార సమయంలో రేపల్లెలోని బృందావనంలో గోపికలుగా జన్మించారు. వారి కోరిక ప్రకారం వారికి శ్రీకృష్ణుడి యొక్క దర్శన, స్పర్శ, ధ్యాన, భౌతిక సామీప్యములు లభించాయి. తమ పూర్వజన్మ జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, విద్య వైభవాన్ని విడిచిపెట్టి అమాయకత్వం, అవిద్య వంటి గుణాలతో సాధారణ స్త్రీలుగా జన్మించారు. వారి యొక్క ఈ నిష్కలమైన, స్వచ్ఛమైన ప్రేమే వారికి ముక్తిని ప్రసాదించింది. మరికొన్ని కథల ప్రకారంగా గోపికలను దివ్యకాంతులుగా భగవంతుని లీలలో పాల్గొనడానికి, ఆయన ప్రేమ మాధుర్యాన్ని అనుభవించడానికి భూలోకానికి వచ్చిన దేవ రూపాలుగా భావిస్తారు. వీరు ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం జన్మించినట్లు చెబుతారు. గోపికల ప్రేమ బంగారం లాంటిది. నిప్పులో కాల్చిన, అగ్ని పరీక్ష పెట్టినా దాని స్వచ్ఛత మరింత పెరుగుతుంది. కృష్ణుడికి గోపికలకు మధ్య ఉన్న ఈ ప్రేమ కేవలం ఆత్మల కలయిక మాత్రమే. అందుకే ఈ లీలలను దివ్య దృష్టితో, భక్తి భావంతో అర్థం చేసుకోవాలి. మీకు కృష్ణుడంటే ఇష్టమైతే హరే కృష్ణ అని కామెంట్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హిస్టారికల్ బ్లాగ్.